కడప జిల్లా చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో గోల్మాల్ జరిగింది. దాదాపు 4 కోట్ల మేర స్వాహా చేశారు. విచారణకు సంబంధించి కీలక ఆధారాలు రాజ్ న్యూస్ చేతికి చిక్కాయి. నకిలీ పేర్లు, ఫేక్ అడ్రస్లతో రుణాలు మంజూరు చేశారు. 5గురు సీఎంలు మారిన సొసైటీ అధ్యక్షుడిగా ఒకే ఒక్కడు చెలామణి అయ్యాడు. 2005 నుంచి 2021 వరకు శాశ్వత అధ్యక్షుడిగా పనిచేశాడు ఓ పార్టీ నేత. ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద 84 మంది దళితులకు రుణాలు మంజూరు చేశారు. ఒక్కొక్కరికి 40,000 మంజూరయ్యాయి. అయితే భారీ అమౌంట్ లో అప్పటి సెక్రటరీ ఒక్కొక్కరికి 10,000 ఇచ్చి మిగిలిన నగదును నొక్కేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, చెప్పండి. థ్యాంక్ యూ మోనిక. అనేకమైనటువంటి సంచలనాలకు వేదిక అయినటువంటి కడప జిల్లా బద్వేలు పట్టణంలోని చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయనేటువంటి విషయం దాదాపు కొన్నేళ్లుగా సాగుతున్నటువంటి వ్యవహారము. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అనేకమైనటువంటి విచారణ కమిటీలు సంబంధిత అధికారులకు సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ చర్యలైతే శూన్యంగానే కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి మనం వివరాలను ఒక్కసారి మనం తెలుసుకుంటే కనుక బద్వేలులో ఉంటున్నటువంటి చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో దాదాపుగా 4 కోట్ల మేర నిధులు గోల్మాలైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ గోల్మాల్కు సంబంధించినటువంటి ఆధారాలు మన దగ్గర అంటే రాజ్ న్యూస్ చేతిలో పక్కాగా ఉంటున్నాయి. ఇందుకు సంబంధించి అంటే రాజ్ న్యూస్ చేతిలో దాదాపు 20 ఏళ్లుగా కొనసాగినటువంటి అక్రమాలు, తర్వాత ఎవరెవరైతే అక్రమంగా లోన్లు తీసుకున్నారో, ఎవరి పేర్ల మీద అయితే అంటే అనధికారికంగా లోన్లు తీసుకున్నారో ఆ వివరాలన్నీ మన దగ్గర పక్కాగా ఉంటున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అంటే అప్పటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఒకే చైర్మన్ ఇందుకు అంటే ఒకే అధ్యక్షుడు ఈ సహకార సొసైటీకి ఉండటం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. దాదాపు 2001లో అంటే అప్పటి రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి 2001 సంవత్సరంలో బద్వేలకు చెందినటువంటి వంకెల చిన్నపోలిరెడ్డి అనేటువంటి నాయకుడు అక్కడ చెన్నకేశంపల్లి సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినాడు. ఆయన దాదాపుగా 2019 వరకు అంటే 2001 నుంచి 2015 వరకు కూడా ఆయన కొనసాగినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అంటే దాదాపుగా 20 నుంచి 15 నుంచి 20 ఏళ్ల వరకు అతని ఏకఛత్రాధిపత్యం వహించాడు. అది మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం గా అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పట్లో ఎన్నికలు జరగలేదు. ఫలితంగానే ఈ వంకెల చిన్నపోలిరెడ్డి దాదాపుగా 20 ఏళ్ళు ఆ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఈయన అక్కడ ఉన్నటువంటి అధికారులతో మమేకమైపోయి అధికారులతో కుమ్మక్కయ్యి ఎవరైతే అనర్హుల కింద అనర్హ జాబితా అంటే కొన్ని ఆధార్ కార్డులు, తర్వాత వివరాలు అన్ని బోగస్ వివరాలు అన్ని సేకరించి ఎస్సీ ఎస్టీల పేరుతో ఉన్నటువంటి లోన్లను కూడా ఆయన దాదాపుగా స్వాహా చేశారని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి రైట్ హుసేన్, థ్యాంక్ యూ.